Hello everyone, welcome back to the channel. So ఈ వీడియోలో మనం టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడదాం. అండ్ మోస్ట్ ప్రాబ్లమ్ ఇంకో వీడియో ఉండొచ్చు, దాని తర్వాత మనం ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో చూడండి, టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్ అర్థమైపోతుంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ప్లేసెస్లో యూస్ చేస్తాం. సో లెట్ అస్ టాక్ అబౌట్ టైప్ కన్వర్షన్. ఇప్పుడు టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, పేరుతోనే అర్థమవుతుంది. ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకొక టైప్ ఆఫ్ డేటాతో కన్వర్ట్ చేయడాన్ని. ఓకే, మనం డేటా టైప్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డేటా టైప్, ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకొక టైప్ ఆఫ్ డేటాలోకి కన్వర్ట్ చేయడానికి చాలా రీజన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, అవి రీజన్స్ మనం ముందు చూద్దాము ఏంటి ఎలా అనేది. మనం ఎప్పుడైతే డెవలప్మెంట్ అలా చేస్తామో అప్పుడు మనకు యూజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకొక టైప్ ఆఫ్ డేటాలోకి కన్వర్ట్ చేయాలంటే మన దగ్గర 2 రూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 రూల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేయాలి టైప్ కంపాటిబుల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంది, దాన్ని మనం దీనికి చేంజ్ చేస్తున్నాం. సో అది అసలు చేంజ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనం మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంట్ టైప్ ఉంది. ఓకే, ఇంట్ని నేను బూలియన్లోకి కన్వర్ట్ చేయడానికి కుదురుతుందా? ఓకే, ఇదేమో నంబర్, ఇదేమో ట్రూ ఫాల్స్, మరి ఇది కుదరదు కదా. సో ఇది కుదరదు. ఓకే, సో ఇది టైప్ కంపాటిబుల్ కాదు. ఇంకొకటి ఏంటి, డెస్టినేషన్ టైప్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద సోర్స్ టైప్. ఇప్పుడు మీరు డెస్టినేషన్ టైప్ అంటే ఏంటి, ఇది. సోర్స్ టైప్ అంటే ఇది. సో ఈ డెస్టినేషన్ టైప్ ఏదైతే ఉందో ఇది గ్రేటర్ ఉండాలి సోర్స్ టైప్తో. ఓకే, ఇది ఈజీ ఎగ్జాంపుల్తో చెప్తా. మీ దగ్గర ఒక పెద్ద సూట్ కేసు ఉంది, మీ దగ్గర ఒక చిన్న సూట్ కేసు ఉంది. ఇందులో కూడా సామాన్ ఉంది, ఇందులో కూడా సామాన్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇది డెస్టినేషన్. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దాంట్లో ఉన్న సామాన్ని పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేయడానికి కుదురుతుందా? అవును, కుదురుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ ప్లేస్ ఉంది, ఇందులో తక్కువ ప్లేస్ ఉంది. కానీ అదే మీరు ఇది ఎక్కువ ఉన్న ఈ మొత్తం సామాన్, ఇందులో ఉన్న మొత్తం సామాన్ని ఇందులో చేంజ్ చేస్తారా? లేదు, చేంజ్ చేయలేము. ఓకే, ఎక్కువ ఉన్న సామాన్ని చిన్న సూట్ కేసులోకి వెయ్యలేము. ఓకే, అదే కాన్సెప్ట్ ఇక్కడ. మీరు బయటలో ఉన్న వాల్యూని, బయటలో ఉన్న డేటాని షార్ట్లోకి చేంజ్ చేయొచ్చు. షార్ట్ని ఇంట్లోకి, ఇంటిని ఫ్లోట్లో, ఫ్లోట్ని లాంగ్లో, లాంగ్ని డబుల్లో. ఓకేనా, ఇలా మనం టైప్ కన్వర్షన్ అనేది చేయొచ్చు. అంటే బయటలో ఉన్న వాల్యూని షార్ట్లో వేయచ్చు, షార్ట్ని ఇంట్లో, ఇంటిని ఫ్లోట్లో, ఫ్లోట్లో లాంగ్, లాంగ్ని డబల్. ఎందుకు అంటే ఇది చిన్న ప్లేస్ తీసుకుంటుంది, ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ. ఓకే, సో ఇవి పెద్ద సూట్ కేసెస్. సో చిన్న సూట్ కేసులో ఉన్న వాల్యూని ఆబ్వియస్లీ మీరు పెద్ద సూట్ కేసులోకి వేయచ్చు, కానీ పెద్దగా ఉన్న వాటిని చిన్న దాంట్లో వేయలేం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్లో టైప్ కన్వర్షన్ .java అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకే, అండ్ ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ ఒకటి, ఇలా మెయిన్ అని రాగానే మెయిన్ ఫంక్షన్ ఒకటి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఒకసారి క్లియర్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఏమంటానంటే ఇంట్ a ఈక్వల్స్ టు 25 35 ఇంట్. ఓకే, ఇంట్ a ఈక్వల్స్ టు 35 తీసుకున్నా. ఇప్పుడు లాంగ్ b ఈక్వల్స్ టు a చేస్తా. అంటే ఏలో ఉన్న వాల్యూని బీలోకి వేస్తున్నా. అంటే ఇక్కడ a అనేది ఇంటీజర్ వాల్యూని నేను లాంగ్లోకి వేస్తున్నా. అండ్ సిస్ అవుట్ చేస్తా నేను bని. అండ్ ఇక్కడ నేను రన్ చేస్తా జావా టైప్ కన్వర్షన్ .java. సో ఇక్కడ b ఏంటి, b మనం సిస్ అవుట్ చేసాము అండ్ bలో ఉన్న వాల్యూ 35, ఎందుకంటే ఏలో 35 ఉంది కాబట్టి. సేమ్ ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, లాంగ్ a ఈక్వల్స్ టు 35 ఇంట్ b ఈక్వల్స్ టు a. ఇక్కడ మీరు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, హవర్ చేస్తే కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ లాంగ్ టు ఇంట్. ఓకేనా, అంటే ఏంటి, ఇక్కడ నేను రన్ చేసినా కానీ నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, లాసీ కన్వర్షన్ అవుతుందంట. అంటే ఏదో డేటా లాస్ అయిపోతుంది. లాంగ్లో నుంచి మీరు ఇంట్లోకి వేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఏదో డేటా లాస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు లాస్ అవుతుంది, 35ని మనం ఇంట్లో కూడా స్టోర్ చేసి చూసాము, కానీ మనం ఈ ప్లేస్లో 39 స్టోర్ చేస్తున్నాం. కానీ ఫ్యూచర్లో ఎవరైనా లైక్ 3 బిలియన్ నంబర్ని స్టోర్ చేశారు. ఓకే, కానీ ఆ 3 బిలియన్ అనే నంబర్ ఇంట్లో స్టోర్ అవ్వదు, అప్పుడు లాస్ అయిపోతుంది కదా. ఇప్పుడు మన కంపైలర్ అనేది 35 45 10 20 అనేది చూడదు. లాంగ్ ఉందా, ఇంట్ ఉందా, ఏముంది అని చూస్తుంది. లాంగ్ని మనం ఇంట్లోకి ఎప్పటికీ కన్వర్ట్ చేయలేము.
అంటే ఇలా సినారియోలో కన్వర్ట్ చేయలేము కాబట్టి అది మనకు ఇలా ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నేనేమంటానంటే ఫ్లోట్ ఏ ఈక్వల్స్ టు 23.8f. ఓకే, ఒక ఫ్లోట్ క్రియేట్ చేసాం. ఇంట్ బి ఈక్వల్స్ టు ఏ, సిస్ అవుట్ బి. కుదురుతుందా? కుదరదు. ఎందుకు? ఈ ఏ అనేది ఫ్లోట్ వాల్యూ, ఫ్లోట్లో డెసిమల్ పాయింట్ ఉంటుంది, కానీ ఇంట్లో డెసిమల్ పాయింట్ అనేది ఉండదు. ఇవి నార్మల్ నంబర్స్. సో మీరు ఏని ఫ్లోట్ని బిలో వేయడానికి ట్రై చేసినప్పుడు ఇది మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఏమని? ఫ్లోట్ని ఇంట్లోకి చేంజ్ చెయ్యలేము లేదా డేటా అనేది లాస్ అవుతుంది అని. కానీ అదే మీరు రివర్స్లో చేయడానికి కుదురుతుందా? ఇంట్ ఏ ఈక్వల్స్ టు 34, ఫ్లోట్ బి ఈక్వల్స్ టు ఏ. ఇలా చేయడానికి కుదురుతుందా? అవును, దిస్ ఈస్ పాసిబుల్. 34ని 34.0 లాగా తీసుకుంది, ఎందుకంటే ఫ్లోట్ కాబట్టి డెసిమల్ పాయింట్ ఉండాలి. సో 34.0 అని తీసుకుంది. ఓకే, దీన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాము. ఈ టైప్ కన్వర్షన్కి మన దగ్గర వేరే పేరు ఉంది, ఇంప్లిసిట్ కన్వర్షన్ లేదా వైడ్నింగ్. టైప్ వైడ్నింగ్ లేదా వైడ్నింగ్ కన్వర్షన్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది? మనం 2 థింగ్స్ చెక్ చేస్తున్నాం. టైప్ కంపాటిబుల్ అంటే ఇటు కూడా నంబర్ అండ్ ఇటు కూడా నంబర్ ఉందా? అవును. ఒకవేళ ఇది ఓకే అయితే డెస్టినేషన్ టైప్ అనేది ఎక్కువ ఉండాలి సోర్స్ టైప్ కంటే. ఇది మనం ఆల్రెడీ బైట్స్ గురించి మాట్లాడాం. ఏది ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? ఇది 1 తీసుకుంటుందా, ఇది 2, ఇది 4, ఇది ఎంత, ఇదెంత అనేది. ఓకే, సో ఎక్కువ ఉన్న బైట్, ఓకే, ఎక్కువ ఉన్నది అనుకోండి, అది తక్కువ దాంట్లో మనం స్టోర్ చేయలేము, ఎందుకంటే డేటా లాస్ అయిపోతుంది. కానీ తక్కువ ఉన్నది ఎక్కువ దాంట్లోకి వేయచ్చు. ఓకే, సో దీన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాము. మన దగ్గర ఇంకొక టాపిక్ కూడా ఉంది. ఏంటిది? టైప్ కాస్టింగ్ అని. ఓకే, టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఇది జావా మనకు సపోర్ట్ చెయ్యదు. టైప్ కన్వర్షన్ అనేది జావా సపోర్ట్ చేస్తుంది, కానీ టైప్ కాస్టింగ్ అనేది జావా సపోర్ట్ చేయదు. దీన్ని మనం యాజ్ అ యూజర్గా ఫోర్స్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ మీరు కోడ్లో చూస్తే దీన్ని కామెంట్ చేద్దాం. అండ్ ఇది చూడండి, ఏ అనేది ఫ్లోట్, బి అనేది ఇంట్. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, డెసిమల్ని మనం ఇంట్లో స్టోర్ చేయలేము, కానీ నేను ఫోర్స్ చేస్తా. ఏమని? పక్కను అవ్వాల్సిందే అని. ఓకే, సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ ఏ ఏదైతే ఉందో దాని ముందు బ్రాకెట్ పెట్టేసి ఇంట్ అని పెట్టేశా. అంటే నువ్వు ఏవైతే ఉన్నావు, నువ్వు యాజ్ అ ఇంటీజర్ లాగానే నువ్వు ఉండాలి పక్కాగా. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, నాకు 23 వచ్చేస్తుంది. కానీ ఏమైంది? ఈ 0.8 ఏదైతే ఉందో అది మనకు మిస్ అయిపోయింది, అది మనకు లాస్ అయిపోయింది. సో 2 సినారియోస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి నార్మల్గా మీరు ఏదో నంబర్ తీసుకున్నారు, సరే డెసిమల్ పాయింట్ పోయినా ఏం కాదు అని, అలాంటప్పుడు మీరు ఇది చేయొచ్చు. కానీ మీరు ఏదైనా సీరియస్ ఆపరేషన్ చేస్తున్నారు, ఓకే, లైక్ మీరు నాసాలో వర్క్ చేస్తున్నారు, ఇంకెక్కడైనా లైక్ పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అక్కడ మీకు డెసిమల్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఇలా టైప్ కన్వర్షన్ అనేది చేస్తారా లేదా అనేది. ఎందుకంటే డేటా లాస్ అయిపోతే చాలా ఇంపార్టెంట్, డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో లాస్ చేయడానికి ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. సో అలాంటప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, మనం ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చెయ్యాలా వద్దా అనేది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం 2 థింగ్స్ మాట్లాడాం. ఏమని? లైక్ టైప్ కన్వర్షన్ అనేది జావా సపోర్ట్ చేస్తుంది. బయటని షార్ట్లో వేయచ్చు, ఇంట్లో వేయచ్చు, ఫ్లోట్లో వేయచ్చు, లాంగ్లో వేయచ్చు, డబల్లో వేయచ్చు, కానీ రివర్స్లో వేయలేం, ఇది సపోర్ట్ చేయదు. కానీ ఒకవేళ మీరు రివర్స్ చేయాలనుకోండి, డబుల్ వాల్యూని ఇంటీజర్లోకి స్టోర్ చేయాలి, రివర్స్ చేయాలి, అప్పుడు మీరు ఎక్స్ప్లిసిట్గా బ్రాకెట్ పెట్టేసి, వేరియబుల్ ముందు బ్రాకెట్ పెట్టేసి దానికి చెప్పాలి, నువ్వు ఇందులోకి కన్వర్ట్ అయిపో, ఈ ఏ అనేది ఫ్లోట్ వాల్యూ, కానీ నువ్వు ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిపో అని చెప్పాలి. కానీ అప్పుడు ఏంటంటే డేటా అనేది లాస్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. నేనేమంటానంటే ఒక క్యారెక్టర్ తీసుకుంటా, క్యారెక్టర్ ఏ ఈక్వల్స్ టు ఆర్ అని. ఓకే, ఏలో నేను ఆర్ని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఇంట్ తీసుకుంటా, నమ్ ఈక్వల్స్ టు ఏ అని స్టోర్ చేస్తా. ఇదేంటి? మనం ఒక క్యారెక్టర్ తీసుకొని నంబర్లోకి స్టోర్ చేస్తున్నాం ఏంటి? సిస్ అవుట్ చేద్దాం నమ్ని, ఏమొస్తుంది?
114 అని వస్తుంది. ఎలా? సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక నంబర్ అనేది అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ASCII టేబుల్ అని ఉంది, అక్కడ చూడొచ్చు. సో నేను ఇక్కడ ఆర్ వాల్యూని వెతుకుతా. క్యారెక్టర్ ఆర్ ఇక్కడ చూస్తే 114 అని ఇక్కడ ఆల్రెడీ లైక్ లింక్ చేసి ఉంది, ASCII టేబుల్ లింక్ చేసి ఉంది. సో ప్రతి ఒక్క నంబర్కి ఒక వాల్యూ అనేది అసైన్ చేసి ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేసా, ఆర్ ఏదైతే క్యారెక్టర్లోకి స్టోర్ చేసి దాన్ని నంబర్లోకి చేంజ్ చేయడానికి చూస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఆర్ ఈ క్యారెక్టర్ అనేది నార్మల్గా 1 బైట్ తీసుకుంటుంది, కానీ నమ్ అనేది 4 బైట్స్ తీసుకుంటుంది. కాబట్టి తక్కువని ఎక్కువలో వేసాం కాబట్టి ఈజీగా మనకు చేంజ్ అనేది అయిపోయింది. కానీ నేను అదే దీన్ని రివర్స్ చేస్తాను. నేను ఏమని లైక్ దీన్ని కామెంట్ చేశాను, సారీ, అండ్ దీన్ని కూడా కామెంట్ చేశా. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 114, ఓకే, క్యారెక్టర్ CH ఈక్వల్స్ టు నమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నంబర్ని క్యారెక్టర్లోకి చేంజ్ చేయడానికి చూస్తున్నా నేను. సో ఇది పెద్దది, ఇంట్ అనేది 4 బైట్స్, క్యారెక్టర్ అనేది 1 బైట్, అంతే కదా. క్యారెక్టర్ అనేది 1 బైటేనా? ఓకే, చూద్దామా ఒకసారి. జావా డేటా టైప్స్ సైజ్ ఇమేజెస్లోకి చూద్దాం. ఓకే, క్యారెక్టర్ అనేది 2 బైట్స్, క్యారెక్టర్ అనేది 2 బైట్స్, కానీ ఇంట్ అనేది 4 బైట్స్. సో 2 బైట్స్ని 4 బైట్లో వేయచ్చు, కానీ 4 బైట్ని 2 బైట్లోకి ఎలా వేయాలి? ఈ 4 బైట్ని 2 బైట్స్లోకి ఎలా వేయాలి? డేటా లాస్ అవుతుంది. నేను ఏమంటానంటే ఇక్కడ నువ్వు ఏదైతే ఇంట్ ఉన్నావో నువ్వు కామ్గా క్యారెక్టర్లోకి చేంజ్ అయిపో. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు నేను CH చేస్తున్నా, ప్రింట్ ఆర్ అనేది ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే 114 అనేది ఆర్తో అసోసియేట్ అయ్యి ఉంది. అదే నేను 100 చేశాను అనుకోండి, డి అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ చూద్దాం మనం 100కి ఏముంది, 100 వాల్యూ ఎక్కడ, ఇక్కడ ఉంది. 100కి క్యారెక్టర్ డి అని ఉంది. ఓకేనా, సో ఇలా మనం టైప్ కన్వర్షన్ అండ్ టైప్ కాస్టింగ్ అనేది చేస్తాం. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, లైక్ మనకు టైప్ కాస్టింగ్ ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ టైప్ కాస్ట్ అనేది చేయొద్దు. టైప్ కన్వర్షన్ ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ టైప్ కన్వర్షన్ కూడా చేయొద్దు. ఆలోచించాలి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా, డెసిమల్ పాయింట్స్ ఇంపార్టెంటా లేదా, ఓకే, దీని టైప్ మనం ముందు ఎక్కడైనా యూస్ చేస్తున్నామా లేదా అనేది. సో ర్యాండమ్గా ఎలా పడితే అలా చేస్తే మనకు ఫ్యూచర్లో ఎక్కడైతే మనం అవుట్పుట్ యూస్ చేస్తామో ఎలాగో మనం దీన్ని డెవలప్మెంట్లో యూస్ చేస్తాం కాబట్టి తర్వాత మనకు అవుట్పుట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో ఈ వీడియోలో అంతే టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్ చూసాము. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉండొచ్చు. ఓకే, ఆ వీడియో తర్వాత మనం ఆపరేటర్ స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో అంతే. డైరెక్ట్గా మీరు ఈ వీడియో చూస్తుంటే ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, ఎక్కడైతే మనం స్టార్టింగ్ నుంచి వేరియబుల్స్, డేటా టైప్స్ అదంతా మాట్లాడాం. ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చెక్ చేయొచ్చు, రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు, డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది, కామెంట్ సెక్షన్లో కూడా అడగచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.